రాస్తున్నారు. ఎవరు రాశారంట? దావీదు కీర్తన అని పైన చూస్తున్నాం. కీర్తనకారుడు తను రాస్తున్నటువంటి తను పడుతున్నటువంటి వేదన, బాధ ఈ కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నాం. దావీదు యొక్క స్థితిని ఈ గ్రంథంలో తను పాటగా పొందుపరిచి పాడుతున్నాడని అర్థం. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి, నీ చెయ్యి నా మీద. ఎవరి చెయ్యి? దేవుని చెయ్యి. రెండవది ఇంకా ఏమంటున్నాడంటే, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాడు. నెక్స్ట్, పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లి పోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి ఓగా నలిగి ఉన్నాను, మనోవేదన బట్టి నేను కేకలు. ప్రభువా, నా అభిలాషంతయు నీకే కనపడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడలి ఉండలేదు, నా గుండె కొట్టుకొనుచున్న బలము నన్ను విడిచిపోయాను, నా బలము నన్ను విడిచిపోయాను, నా కను దృష్టి, నా స్నేహితులు, నా చెలికాండ్రు నాకు తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు, నా ప్రాణము తీచుచు వారు ఊరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయుచు వారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పలుకు. చెవిటివాడనైనట్టు నేను వెనక ఉన్నాను, మూగవాడనైనట్టు నేను నోరు తెరుచుట మానితి, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారినట్లా వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చేది, నన్ను బట్టి వారు సంతోషింపకపోదురుగాక, నేను పడబోచున్నట్లున్నాను, నా మనోదుఖము నన్నెన్నడూను విడువదు, నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును బట్టి విచారపడుచున్నాను, నా శత్రువులు చురుకైన వారు, బలవంతులైన వారు ఉన్నారు, నేను హేతుకము నన్ను ద్వేషించువారు అనేకులు, మేలుకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి, యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా ఉండుకు, రక్షణకర్తవైన నా ప్రభువా నాకు సహాయమునకు త్వరగా రమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మనోవేదనతో అంటున్నాడు కదా, నా మనోవేదనంతా వేదన బట్టి నేను కేకలేస్తున్నానయ్యా, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. వేదన పడుతున్నాడు, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై నేను సంచరిస్తున్నాను. అంటే ప్రతి దినము కూడా నాకు వేదనే, మానని వేదనే ఉంది. దేని వలన అంటే నా శత్రువుల వలన, నా పాపముల వలన. రెండవది ఏంటంట, నా దోషములు కదా, ఏమంటున్నాడు, నా తల మీదుగా పొర్లి, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. కాబట్టి ఒకటి శత్రువులు, రెండవది ఏంటంట పాపం, తాను చేసినటువంటి పాపాన్ని బట్టి. ఇక్కడ ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సహజంగా మనం చేయకూడదని అనుకుంటాం, కానీ మాట్లాడకూడదు అనుకుంటాం, మాటలు దొర్లుతూనే ఉంటాయి.
అవునా? కోపంలో ఏం దొరుకుతాయంట? మాటలు దొరుకుతూనే ఉంటాయి. లోకంలో ఉన్నాము కాబట్టి బజార్ను నడుచుకుంటూ వెళితే మన చెప్పులకు మన పాదాలకు ఎలా మురికి అంటుతూ ఉందో అంటదా? అలానే ప్రియులారా, మనం వద్దనుకున్న ఈ పాపం అంటుతూనే ఉంది. కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు. ఏమని? దేవా, నీ కోపము చేత నన్ను, నీ కోపోద్రేకము చేత నన్ను గద్దించొద్దయ్యా, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపవమ్మయ్యా. కదా, నువ్వు కోపపడితే నీ బాణములు నాలో గట్టిగా నాటి, నీ చెయ్యి నా మీద భారంగా ఉందయ్యా, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము శరీరం విడిచిపోయిందయ్యా, నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు. దావీదు గారు కన్నీరు గార్చి ప్రార్థించే దేవునికి ఇష్టమైన భక్తుడు. కన్నీటి ప్రార్థన దేవునికి చాలా ప్రీతికరమైనది, ఇష్టమైనది. కన్నీరు రావాలంటే ఊరకన వస్తుందా? కన్నీళ్లు రావాలంటే దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆయన పావురంలాగా వస్తాడు. నీకు తెలియకుండానే చల్లని గాలి వీస్తూ ఉంటుంది నీ మీద, తెలియని అనుభూతి నీకు కలుగుతూ ఉంటుంది. అప్పుడు తెలియకుండానే నీవు కన్నీళ్లు పెట్టుకొని ఆయనను ఆరాధించగలుగుతావు, ఆయనను స్తుతించగలుగుతావు, కన్నీటితో ప్రార్థించగలుగుతావు పిల్లలు. కాబట్టి నీవు కన్నీళ్లు రావాలంటే మొదటిగా దేవుని ఆత్మ మన మీదకి వచ్చి ఉండాలి. దేవుని ఆత్మ రావాలంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా అన్ని విషయాలలో నీ ఆలోచనలో కూడా ఉంటే రాడు ఆయన. ఆలోచనలో ఉన్న పాపము, తలంపులలో ఉన్న నీ క్రియలలో ఉన్న ఆయన నీ యొద్దకు రాలేడు, నీలోనికి రాలేడు. గమనించండి, ఆయన మనకు తోడుగా రావాలంటే, నీడగా ఉండాలంటే మనం కూడా ఆయనలాగా అన్ని విషయాలలో పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి. పరిశుద్ధత కలిగి ఉండటము దేవునికి ఇష్టమైనటువంటి కార్యమని పత్రికలలో మనం చూస్తున్నాం. ఒకసారి చూద్దామా? పరిశుద్ధత దేవునికి చాలా ఇష్టమైంది. కాబట్టి దేవుని ఆత్మ, దేవుడు కానీ దేవుని ఆత్మ కానీ, ఆత్మ అయినా దేవుడైనా ఒకరైనా అర్థం ప్రియులరా. కాబట్టి పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము. ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుతారా? 14వ వచనం. మీరును రాయబడి ఉన్నది. చదువు. విధేయులకు పిల్లలై ఆదర్శాలను అనుసరించి ప్రవర్తింపక మిమ్ములను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. పరిశుద్ధత ఎక్కడ కావాలంటే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చివరి భాగం చూద్దాం. ఎక్కడ ఉండాలి మనకు పరిశుద్ధత? అక్కడ తెలియజేస్తుండే భక్తులు. ఒకసారి చూద్దామా? 3వ అధ్యాయం 2వ పేతురు 12వ వచనం చివరి
పరిశుద్ధమైన ఆశ. పైనుండి చదువు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొనుచు పంచభూతములో మహావేంద్రముతో కరిగిపోయి, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని రాకడలు అంట పంచభూతాలు లయమైపోతాయంట. పంచభూతాలు అంటే పంచభూతాలు 5, పంచ అంటే 5 అని అర్థం, భూతాలు అంటే ఆయన చేసిన సృష్టిలో ఉన్నటువంటి అవన్నీ. ఏంటంటే ఏమి ఉన్నాయి సృష్టిలో? పంచభూతాలు: గాలి, భూమి, ఆకాశము, గాలి, వెలుతురు కదా, నీరు, అగ్ని. దేవుని స్తోత్రం. ఏంటంటే మళ్ళా చెప్పండి. ఆకాశము, భూమి, అగ్ని, గాలి, నీరు. దేవుని స్తోత్రం. ఇవన్నీ మన కోసం దేవుడు చేశాడు. అవన్నంట ఒక్క నిమిషంలో మహావేంద్రముతో లయమవుతాంట. నీ ప్రయాస ఏమవుద్దో ఎప్పుడంట? దేవుని దినపు రాకడలో ఇవన్నీ జరుగుతాయి. దేవుని రెండవ రాకడలో ఇవన్నీ జరుగుతాయంట. పంచభూతాలన్నీ మిక్కటమైన వేంద్రముతో లయమైపోతాయంట. గాలి దొరకు. దాని అర్థం అంటే పంచభూతాలు మిక్కటమైన వేంద్రంతో లయమవటం అంటే నీకు గాలి పీల్చాలంటే గాలి దొరుకుద్దా? గాలి దొరకదు. గాలి దొరకకపోతే మనం బ్రతుకుతామా? బ్రతకలేం, చచ్చిపోతాం. ఒక నిమిషం ముక్కు మనం గాలి పీల్చకుండా పట్టుకుంటేనే చచ్చిపోతాం. ఇక గాలి మానవ కోటి జీవించడానికి భూమి మీద ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా కూడా లయమైపోద్ది. ఆక్సిజన్ లయమై కార్బన్ డైఆక్సైడ్. ఇది కార్బన్ డైఆక్సైడ్ అంటే విషవాయువు. అది మనిషిని చంపేస్తుంది. ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ అయిద్దంటే వీళ్ళు వేసినటువంటి ఇవి ప్రపంచంలో ఉన్నటువంటి అణుబాంబులన్నీ వేసుకున్నప్పుడు కాలిపోయి చెడ్డవాయువు రిలీజ్ అవుద్ది, కార్బన్ డైఆక్సైడ్. అది పీలిస్తే మనిషి చచ్చిపోతాడు కానీ బ్రతకలేడు. కాబట్టి దేవుడు మన కోసం ఆక్సిజన్ని, గాలిని ఆయన ఎప్పుడో సిద్ధపరిచాడు భూమిని సృష్టించినప్పుడే. గాలి లేకపోతే మనం చనిపోతాం. కాబట్టి బిడ్డలారా, ఉచితంగా ఇస్తున్నాడు గాలి. దేవునికి స్తోత్రం. మనం రకరకాల వాటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. వాటన్నిటికంటే నీవు అడగకుండా ఇచ్చినది అడుగుతున్నావా? నువ్వు ప్రభువా నాకు రోజు గాలి ఇవ్వని చెప్పరేంటమ్మా? ఆహారం అయితే అడుగుతావు కానీ ఆకలి అవుతుంది. కానీ ఆకలి అవుతుంది, ఉదయం లేచిన దగ్గర నుండి ఒకటే తప్పన ఆకలి కోసం ప్రభువా ఆకలి అవుతుంది, ఆహారం పెట్టాయి అని అడుగుతావు. ఆహారం తింటుంటే దాహం, నీళ్లు, అది డైజెషన్ కావాలంటే నీరు కావాలి. అయ్యా నీళ్ళు ఇవ్వయ్యా అని అడుగుతున్నావు. దేవునికి స్తోత్రం. ఉండటానికి ఇల్లు అడుగుతున్నావు. అసలు భూమిని ఆయన నిన్న కదా, లాస్ ఏంజిల్స్ అమెరికాలో ఉన్నటువంటి గొప్ప పట్టణం అది. ఆ పట్టణం అంటే అగ్ని చేత కాలిపోతా ఉంది. దాని అంతటది ఎవరు వేయాలి అగ్ని. ఇల్లు, కోటీశ్వర్ల ఇల్లు. ఇప్పుడు అందరూ ఉట్టి చేతులతో నిలబడ్డారంట, ఉట్టి బట్టలు. 2.5 బిలియన్ లీడ్ కదా ఆయన హౌస్ అంట. 2.5 బిలియన్స్ అంట డాలర్స్ అంట. ఇంకా దాని లెక్క మనం వేయలేం. 2.5 బిలియన్ కోట్ల లక్షల డబ్బు అంట ఇల్లు. అంత ఇల్లు కూడా అగ్ని వచ్చి కాలిపోయిందంట. ఉట్టిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ధనవంతులందరూ, ఆ పట్టణమే ధనవంతుల పట్టణం అంట. ఆ పట్టణం అంతా ధనవంతులే. మరి అక్కడ ఈ హాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, హాలీవుడ్ అంటే ఇంగ్లీషు సినిమాలు తీసేటువంటి వాళ్ళు, డైరెక్టర్లు, యాక్టర్స్, మరి అందరూ నిర్మాతలు అందరూ కూడా అక్కడ అసలు పబ్లికే చాలా కాస్ట్లీ, ధనవంతులు అంట. చాలా వరకు ఒక్క ఇల్లు మాత్రమే మిగిలిందంట. స్తోత్రం. అది దేవుని పిల్లల ఇల్లు అంట. చిన్న ఇల్లు అది. అది మాత్రం అలానే చుట్టుప్రక్కల అన్నిటినీ కాల్చేసింది కానీ ఆ ఇల్లు మాత్రం అలానే మిగిలింది. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని అందరూ చూపెడుతున్నారు దేవుని పిల్లలు కాదు ఆ ఇల్లుని. ఇది ఒక్కటే కాలిపోయింది. బైబిల్ కాలలేదంట అక్కడ. మళ్ళీ బైబిల్ కాలిపోలేదంట ఒక ఇంటిలో. అలాగా ప్రియులరా, పంచభూతాలు ఒక్క నిమిషంలో లయమైపోతాయి రాకడలో.
గాలి ఎటు వెళ్ళిపోద్ది. ఇక నువ్వు ప్రియులరా పీల్చడానికి, శ్వాస తీసుకోవటానికి నీకు ఉండనే ఉండదు, చచ్చిపోతావు, నల్లిలాగా అలాగ కుప్పగూలిపోతావు ఆక్సిజన్ లేకపోతే. దేవుడు మన అడగకుండా ఇస్తున్నటువంటి గొప్ప ఇవి గాలి, ఎయిర్, ఆక్సిజన్. దేవునికి స్తోత్రం. వేరే ఉన్నటువంటి మనకి సృష్టించినటువంటి దేవుడు వీటిలలో ఏ గ్రహంలో కూడా ఈ ఆక్సిజన్ లేదంట. అందుకే ఆక్సిజన్ లేక చంద్రుడి మీదకి వెళ్ళినా వీళ్ళు, అంగారకుడి మీదకి వెళ్ళినా వెళ్తున్నా తెలుసా? మీరు చంద్రుడి మీదకి వెళ్ళారు తెలుసా? చెప్పంటమ్మా. చంద్రుడి మీదకి ఆస్ట్రోనాట్స్ చాలా మంది వెళ్ళారు. ఆ చంద్రుడి మీదకి వాళ్ళు దిగటానికే ఆ కిట్స్ పెట్టుకొని వెళ్ళి దాని మీదకి నడుస్తూ ఉన్నారు. ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు. కాబట్టి ఎక్కడ ఆక్సిజన్ లేదు, గాలి లేదు. భూమి మీదనే దేవుడు మానవులకు నివాస యోగ్యమైనదిగా ఈ భూమిని చేసి, ఈ భూమి మీద ఉండండిరా, ఈ భూమి మీద జీవించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని ఆశీర్వదించి భూమిని ఏలండి అని చెప్పాడు. ఏం చెప్పాడంటే మనిషికి? ఏం చెప్పాడమ్మా? రూలింగ్ చేయండి, అన్ని మీకు లోబడిపోతాయి అని చెప్పేసి దేవుడు ఆ అధికారం మానవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రాబోయే ప్రభు యొక్క రాకడలు అంట పంచభూతాలు లయమై మిక్కుటమైన వేండ్రముతో, వేండ్రం అంటే కేకలేసుకుంటూ పారిపోతాయంట, కాలిపోతూ ఉంటాయంట. వేండ్రము గర్జన కంటే పెద్దదన్నమాట. వేండ్రం పెద్ద శబ్దం చేసుకుంటూ, ఆ శబ్దానికి మనం అసలు దేవుని ఉరుమింటేనే చచ్చిపోతావు, నువ్వు దేవుని స్వరం వింటేనే చచ్చిపోతావు, మన గుండాగిపోద్ది. దేవుని స్తోత్రం. దానికి ఆ చెవులు పగిలిపోయినాయి అన్నమాట. ఏంటి అంత కేకేసు, నా చెవులు పగిలిపోయినాయి అన్నాను. స్తోత్రం. దేవుని మాట వింటేనే మనిషి గుండెలు ఆగిపోతాయి. ఇక దేవుని చూడగలుగుతాడా? చూడలేడు. దేవుని స్వరము గంభీరమైన స్వరం. ఎలాంటి? ఆయనే గంభీరుడు దేవుడు. మన దేవుడు ఎవరంట? భీకరుండవు మా యెహోవా. ఎట్లా అంటే భీకరుడు, గంభీరుడు. ఆయన్ని చూడలేం, చూసి బ్రతకలేడు. అందుకే దేవుడు అన్నాడు, నన్ను చూచి ఏ నరుడు. ఆయన మాట వింటే కూడా గుండె ఆగిపోద్ది. ఎందుకంటే విస్తార జల ప్రవాహం యొక్క ధ్వని ఎంత ఉంటుందో, అంత పైనుండి క్రింద పడుతుంటే ఎంత శబ్దం వస్తుందో, దేవుని స్వరం కూడా అంత పెద్దదట. చూస్తారా? ప్రకటన గ్రంథంలో నా మాట చూడండి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆయన స్వరం ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాడు పరిశుద్ధాత్ముడు. ఒకసారి చూడండి ఆయన స్వరం. 15వ వచనం, 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానం. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె, విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉందంట పిల్లలు. విస్తార జలాలు మన సాగర్ డ్యామ్లోంచి ఆ లాకులు వదిలినప్పుడు, వాళ్ళు నీటిని లాక్స్ 24 లాక్స్ వదిలినప్పుడు ఎంత శబ్దం వస్తుందంటే దొన్నను మాచర్లకు వినపడుతూ ఉంటుంది. మీకు ఇక్కడికేమో కానీ నేను అప్పుడు చదువుకునేటప్పుడు విన్నాను. అక్కడ శబ్దం, ఆ నీళ్లు పై నుంచి కింద పడేటువంటి 24 కానాలలోంచి వచ్చేటువంటి ఆ నీటి ఒరవడి ఆ పై నుండి క్రిందకు దుంకుతూ ఉంటే ఆ శబ్దం మాచర్లకి దొన్న వినపడతాడు. అంతటిదంట విస్తార జల ప్రవాహముల. ఆయన స్వరం ఎలా ఉంటుందో, విస్తార జల ప్రవాహముల, విస్తార జలాలు శబ్దం ఎంతలా ఉంటుందో, పైనుండి కింద పడుతుంటే ఎలా ఉంటుందో అంతటి ధ్వని అంట ఆయన స్వరం. ధ్వని వల్లే ఉండును. అంత ఆయన గంభీరుడు అనమాట. ఆయన స్వరమే గంభీరంగా ఉంటుంది, మనలాగా ఉండదు పీసుగుద్దులాగా. దేవునికి మహిమ కలు. మాకు మైక్ లేకపోతే నాకు స్వరమే రాదు. అంత గొప్ప దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు కూడా వాళ్ళు పెద్దగా మాట్లాడతారు, వాక్యం కూడా పెద్దగా చెప్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ రాకడ దినాలలో పంచభూతములు కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించుతూ, రాకడను మనం ఆశతో అపేక్షించాలంట.
దాని కొరకు కనిపెట్టుకొని ఉండాలంటారు. రాకడ దినాలలో ఉన్నాం మనం. లాస్ట్ డేస్, ఎండింగ్. ఏ డేస్లో ఉన్నామా పాస్టర్ గారు? చివరి దినాలలో ఉన్నాం. ఎప్పుడు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లా. ఎటు చూసి ఇప్పుడే మీరు చూస్తున్నారా డిజాస్టర్స్? ప్రపంచంలో చూస్తున్నటువంటి విపత్తులు మీరు వింటున్నారా? ఎటు చూసినా కాలిఫోర్నియా కదా, లాస్ ఏంజల్స్ కాలిపోతా ఉంది. ఇటు కాలిపోతుంటే మరొక వైపు నుంచి భూకంపం వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చిందో తెలుసా? లాస్ ఏంజల్స్ కాలిపోవడానికి గల కారణం అంట, దేవుడు లేని పట్టణం అన్నారంట. వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉన్నారంట, ఎంజాయ్ చేస్తున్నారంట. వాళ్ళు అట్లా పాటలు పాడుకొని దేవుడు లేని పట్టణం అనుకుంటూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తా దేవుడిని అవమానపరుస్తున్నారు మాటల ద్వారా ఆ సినీ యాక్టర్స్ ఎవరు. అప్పుడు దేవుని కోపం ఆ పట్టణం మీకు దిగి వచ్చింది. ఒకవైపున కాలిపోతా ఉంది అగ్ని చేత, ఇంకొక వైపున భూకంపం వచ్చింది. ఎక్కడ చూసినా భూకంపాలే. నిన్న మనకు కూడా సునామీ రాబోయిందంట, కానీ దేవుడు మరలా తప్పించినట్టుంది ఆ సునామీని. వైజాగ్ ఇలా సముద్రంలో లోపల ఆ భూకంపం వచ్చి ఏదో సునామీ వస్తుందని చెప్పేసి ఆ శాస్త్రవేత్తలు చెప్పారు, కానీ దేవుడు ఎందుకో తప్పించాడు. కొంచెం టచ్ చేసి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ పట్టినా భూకంపాలే. జపాన్లో భూకంపం వచ్చింది. యుద్ధాలు, భూకంపాలు, ప్రళయాలు, కరువు. ఒక పక్కన మన వైపు కరువు. దేవుని స్తోత్రం. మీకు కరువు లేదులే, ఉండాల్సిన వాళ్ళకి కరువులు, పేదోళ్ళకి కరువులు. ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలు అన్నమాట. ప్రభు రాకడ మధ్యాకాశానికి వస్తాడు. ఎట్లా వస్తాడు చెప్పండి అమ్మా? కడబూర ధ్వనితో ఎక్కడికి వస్తాడంట? మధ్యాకాశానికి వస్తాడు. నీకు పరిశుద్ధులకే కనిపిస్తాడు ఆ రాకడ. రాకడలో 2 దశలు ఉంటాయి. ఒక దశ మధ్యాకాశానికి వస్తాడు, భూమి మీదకి రాడు. మధ్యాకాశంలో దేవదూతలతోనూ ఆర్భాటంతో వస్తాడు. మరి వచ్చినప్పుడు దేవదూతలను భూమి మీదకి పంపిస్తారంట. ఎవరు పరిశుద్ధంగా జీవిస్తున్నారో, నీతిగా ఎవరు బ్రతుకుతున్నారో, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నారు, వారిని మాత్రమే తీసుకుని వెళ్తాడంట. స్తోత్రం. ఎవరిని తీసుకెళ్తాడమ్మా? భయం లేకుండా ఉన్న వాళ్ళని కాదు, దేవుడు అంటే భయపడేవారిని, పాపం అంటే భయపడి పాపానికి దూరంగా ఉండేవాళ్ళని, పరిశుద్ధత అంటే కోరుకునేవాళ్ళని. దేవునికి స్తోత్రం. ఆయన కొరకు నేను జీవించాలని తీర్మానం చేసుకోవాలి. నీ బాడీ, నీ ఆలోచనలు, నీ తలంపులు. నేను ప్రభు కోసం ఎన్నిక చేయబడ్డాను, ఏర్పరచబడ్డాను, పిలువబడ్డాను, ఏర్పరచబడ్డాను, రక్షించబడ్డాను, పాప క్షమాపణ పొందుకున్నాను. ఇక నేను నా జీవితం, నా శరీరం, నా దేహమైన, నా మనసు అయినా, నా ఆస్తి అయినా, నా సమస్తం నా ప్రభు కోసమే జీవించాలని తీర్మానం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. తీర్మానం చేసుకొని పరిశుద్ధంగా జీవించే వాళ్ళను దేవదూతలు వచ్చి తీసుకెళ్తారంట మధ్య ఆకాశానికి. ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఎవరు ఉంటారు? దేవుని భయం లేనిటువంటి ప్రజలు, దేవుని ఎరగని ప్రజలు ఈ లోకంలో ఉంటారు. వాళ్ళకి 7 ఏండ్లు మహాశ్రమలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. 7 ఏండ్లు మహాశ్రమలు ఉంటాయి. 7 ఏండ్ల శ్రమలలో కొంతమంది భక్తి ఉండి ఆ భక్తిని సరిగా చేయకుండా పైకి భక్తి చేసిన వాళ్ళు కొంచెం మార్పు చెందుతారు. వాళ్ళను కూడా చంపేస్తాడు అంత్యక్రీస్తు. అలా భక్తి చేయాలనుకుని, ప్రభు కోసం జీవించాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రియులారా గమనించండి, ఇక వాళ్ళకంట దేవుని పిల్లలను చంపడం అన్న జరుగుద్ది, లేకపోతే కనీసం నీకు నీళ్లు కూడా ఇవ్వరు, వాటర్ కూడా ఇవ్వరు. ఇప్పుడు వాటర్ కొనుక్కుంటున్నామా? 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి మనం తాగటానికి వాటర్, ఫ్రెష్ వాటర్ ఎలాగా, మినరల్ వాటర్, డిస్టిల్ వాటర్ ఎలా కొనుక్కుంటున్నామో, రేపు నీకు అవి కూడా ఇవ్వరు. నేను 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటాను, 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటాను. 1 లీటరు 4 లీటర్లు ఇవ్వమంటే, నువ్వెవరు? దేవుని బిడ్డవా? ప్రభుని నమ్ముకున్నావా? అయితే నీకు లేదు. నీవు దాహంతోనే చావాలి. యేసయ్యను విడిచిపెడితే నీకు ఇస్తామంటాడు. వాటరే కాదు, ఆహారం కూడా. నువ్వు ఇక షాపుకు వెళ్ళి కొనుక్కోటానికి స్కోప్ ఉండదు. గవర్నమెంటే నీకు అన్ని సరుకులన్నీ ఇస్తుంటుంది.
సాతానుగాడు ముద్ర వేస్తాడు, 665 ముద్ర నీ నుదుటి వేస్తాడు. అప్పుడు మాత్రం ఆ ముద్రను చూసి నీకు ఆహారం కానీ పానీయం కానీ నీవు క్రయ విక్రయాలు చేయడానికి అధికారం ఇస్తాడు. స్తోత్రం. అంటే నువ్వు అమ్మటానికైనా కొనటానికైనా నీ మీద గవర్నమెంట్ 666 ముద్ర వేస్తుంది. తల మీద లేకపోతే చెయ్యి మీద, కుడి ఆ చెయ్యి బొట్టన వేళ్ళు ఆ పై భాగాన ఏంటంట వింటున్నారా? ఏ ముద్ర వేస్తారు? రేపు వేయించుకుందామా? ఒకళ్ళ అంటే విడువబడిన వారికి, అది ఎత్తబడిన వారికి ఇంకా ఆ ముద్రల సంగతి ఏముండదు. ఆయన రాకడలో తీసుకెళ్తాడు. మిగిలిన విడువబడిన వారికి తన పిల్లలకు వాడు సాతాను ఏం చేస్తాడంటే వాళ్ళకి ఆహార పానీయాలన్నీ ఇవ్వటానికి, క్రయ విక్రయాలు చేయడానికి అధికారం ఇవ్వటానికి 666 ముద్ర వేస్తాడు తల మీద, నుదుటి మీద. ఎక్కడ వేస్తాడమ్మా? ఇక్కడ 666 666 వచ్చేసింది ఇప్పటికి. వాడు ఏం చేస్తున్నాడంటే సాతానుడు, బైబిల్లో నుదుటి వేస్తారని ఉంది, అప్పుడెప్పుడో కానీ ఇప్పుడైతే కనుక్కుంటారు అని ఒక చిప్పు, ఏంటంట చిప్ అంట, చిన్నది ఒక బియ్యపు గింజలాగా ఉంటుంది అంట, అది నీ శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారంట. ఈ చేతి దగ్గర చేస్తున్నారంట ఫారిన్లో. కాబట్టి చిన్న చిప్పు నీకు కనిపించదు, వాళ్ళకి మాత్రం నువ్వు ఎక్కడున్నా అర్థమవుతుంది. స్తోత్రం. నీ దగ్గర సెల్ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఏదో మరి అని చెప్పినట్టు వెళ్తున్నా, నీ దగ్గర ఆండ్రాయిడ్ సెల్ ఉంది, దాంట్లో నువ్వు లొకేషన్ ఆన్ చేసావు అనుకోండి, లొకేషన్ అనేటువంటి ఆ కాలం ఉంటుంది, దాన్ని నొక్కావు అనుకోండి, నువ్వు అమెరికాలో ఉన్నా ఇప్పుడు అమెరికాలో ఉన్నావని చూపిస్తుంది గవర్నమెంట్. నువ్వేం చేయ, నీ ట్రాన్సాక్షన్ అంతా కూడా, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు, అన్ని కూడా వాడికి తెలిసిపోతుంది ఇప్పుడు ఈ సెల్ ద్వారా. రేపు చిన్న చిప్పు పెడతాడు, నువ్వు ఎక్కడున్నా నీ గురించి కూడా అర్థమవుతుంది. నువ్వు దేవుని బిడ్డవా లేకపోతే మా సాతాను బిడ్డవా అని ఆ చిప్పు వాళ్ళకి తెలియజేస్తా. అప్పుడు నీకు నీళ్ళు ఇవ్వరు, వాటర్ ఇవ్వరు, ఆహారం ఇవ్వరు, ఏమి ఇవ్వరు, నిన్ను చంపాలని చూస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, విడువబడిన వారిలాగా ఉండకుండా ఎత్తబడిన సంఘంగా ముందుగానే సిద్ధపడదాం. నీ జీవితాన్ని పవిత్రపరుచుకుందాం, నీ మనసును. ఇది ఇప్పుడే అనుకూల సమయం, ఇది రక్షణ దినం, చివరి దినాల్లో ఉన్నాం. ఇప్పటికే నేను అనుకున్నాను, కానీ ఇంకొంచెం దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రార్థన, దేవుని పిల్లల ప్రార్థన బట్టి 3వ ప్రపంచ యుద్ధం రావటం కొంచెం ఆలస్యం చేసాడు దేవుడు. ఇజ్రాయెల్, గాజా, పాలస్తీనా వాటి ద్వారా 3వ ప్రపంచ యుద్ధం వచ్చేది. ఇటు యుక్రెయిన్, రష్యా వాళ్ళనైనా 3వ ప్రపంచ యుద్ధం ముట్టుకునేది. ఇప్పుడేం ఆగలేదు, కొంచెం గ్యాప్ ఇచ్చాడు దేవుడు, ఇందుకు టైం ఉందని. 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఇక రాకడ వచ్చేసినట్లే. 3వ ప్రపంచ యుద్ధం ఎందుకు వస్తుందంటే, ఇజ్రాయెల్ దేశంలో ఇంతవరకు మందిరం లేదు వాళ్ళకి. మనకుంది, మనకైనా మందిరం ఉంది కానీ. చెప్పండి అమ్మా, ఏంటంట వింటున్నారా? ఏందో పాట గారు చెప్పుకుంటూ పోతున్నా, నాకు వింటున్నారా? ఏమి లేదంట ఇజ్రాయేలీలకి, దేవుని పిల్లలకి ఏమి లేదంట మందిరం. ఎన్ని సంవత్సరాల నుంచి? 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు మందిరం కట్టుకోలేకపోయారు. ఆ మందిరం ప్లేసు అరబ్బుల చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? అరబ్బులు అంటే ముస్లిమ్స్, సాయిబుల చేతిలో ఉంది. దాన్ని వాళ్ళు అంతవరకు ఆక్రమించారు, జయించి, ఇజ్రాయెల్ దేశాన్ని జయించి మందిరాన్ని పడగొట్టి మసీదు కట్టుకున్నారు. కాబట్టి 2000 సంవత్సరాల నుంచి దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈ పిల్లలు కూడా దాన్ని కదిలించలేకపోయారు. కదిలిస్తే మళ్ళీ యుద్ధాలు వస్తాయని వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు రాబోతున్న సమయం ఎట్లాంటిదంటే, ట్రంప్ వచ్చాడు. ట్రంప్ అంతకుముందు వచ్చినప్పుడే ఇజ్రాయెల్ యెరూషలేముని రాజధానిగా చేశాడు. టెల్ అవీవ్ అనేటువంటి దాన్ని ముందు రాజధాని, దాన్ని తీసేసి యెరూషలేముని రాజధాని చేసేసాడు. దేవునికి స్తోత్రం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు అంతకుముందు వచ్చినప్పుడు, తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత బైడెన్ వచ్చాడు. ఆయన పట్టించుకోలే, అతను 2 పడవల మీద మనిషి అన్నమాట. కాబట్టి అతను పట్టించుకోలేదు. ఇప్పుడు మరలా ట్రంప్ గెలిచాడు. ఇదంతా చెప్పొచ్చా?